వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు నేను తక్కువ టైంలో గుమగుమలాడే మటన్ బిర్యానీని చేయబోతున్నాను. మీరు కనుక ఈ విధంగా చేస్తే ఇంట్లో వాళ్ళ కాంప్లిమెంట్స్ అందుకోవడమే కాదు, ఎప్పుడు ప్రిపేర్ చేసినా ఇలానే చేస్తారు. మసాలా ఫ్లేవర్స్తో తినే కొద్దీ తినాలనిపిస్తుంది. పెరుగు రైతా కూడా అవసరం లేదండి, వేడి వేడిగా ఇలానే తినేయచ్చు. మరి ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇందుకోసం నేను ఒక హాఫ్ కేజీ మటన్ని శుభ్రంగా కడిగి తీసుకున్నానండి. తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ధనియాల పొడి, పసుపు, రుచికి తగ్గ కారము. మీరు ఎంత కారం తినగలరో దానికి అనుగుణంగా కారం వేసుకోండి. రుచికి తగ్గ ఉప్పును కూడా వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి ముక్కలు, జీరా పౌడరు, బిర్యానీ మసాలా వేసుకోవాలి. ఒక హాఫ్ నిమ్మకాయ జ్యూస్ను పిండుకోవాలి. హాఫ్ కేజీకి హాఫ్ లెమన్ సరిపోతుంది. ఒకవేళ చిన్న నిమ్మకాయలు అయితే ఫుల్ వేసుకోండి. ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. ఈ ఉప్పు, కారము, నిమ్మకాయ అంతా కూడా మటన్కి బాగా పట్టేటట్లు ఇలా పిసికి పిసికి కలుపుకోండి. చేతికి పని చెప్పండి. ఇప్పుడు మనము పెరుగు వేసుకుందాం. నేను ఒక కప్పు పెరుగు వేసుకుంటున్నాను. ఈ పెరుగు వేసి మరోసారి కలుపుకుందాము. చివర్లో వేసుకుంటే బాగుంటుందండి పెరుగు. అంతా కలుపుకున్న తర్వాత ఒక గంట సేపు నాననిద్దాం. ఇప్పుడు బియ్యం తీసుకుంటున్నానండి. నేను 2 గ్లాసుల సోనా మసూరి రైస్ తీసుకుంటున్నాను. ఈ గ్లాస్తో తీసుకుంటున్నాను. హాఫ్ కేజీ మటన్కి 2 గ్లాసుల బియ్యం వేసుకుంటున్నాను. ఇవి నానబెట్టుకుందాం. అంటే వంట స్టార్ట్ చేయడానికి ముందు నానబెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇవి కొంచెం హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఒక 3 ఆనియన్స్, మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ కలర్ మారేంత వరకు మనం వేయించుకోవాలి. ఫ్రెండ్స్, మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేసుకోవడం వల్ల ఆనియన్స్ త్వరగా కలర్ మారుతాయి. అంతా కూడా ఒకసారి బాగా కలుపుకుందాం. చూడండి, ఆనియన్స్ కలర్ మారిపోయినాయి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనము మసాలా దినుసులు వేసుకుందాం. హోల్ గరం మసాలా వేసుకోవాలండి. మిరియాలు, మరాఠీ మొగ్గ, స్టోన్ ఫ్లవరు, యాలకులు, లవంగాలు, చెక్క, స్టార్ ఫ్లవరు, సాజీరా, బే లీఫు, జాపత్రి అన్నీ వేసుకోవాలి. ఒకసారి అంతా కూడా బాగా కలుపుకుందాం. ఇవి కూడా మసాలా దినుసులు కూడా కాస్త వేగితే బాగుంటుంది. వేగిపోయినాయండి. ఇప్పుడు మనము మ్యారినేట్ చేసుకున్నటువంటి మటన్ని వేసుకోవాలి. ఈ మసాలా అంతా కూడా మటన్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మటన్ అంతా కూడా కిందికి పైకి కలుపుకుంటూ మగ్గించుకోవాలి. చేసుకోవడం చాలా ఈజీ అండి. టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మూత పెట్టి కొద్దిసేపు ఉడికిద్దాము. చూద్దాం, కాస్త వాటర్ రిలీజ్ అవుతుంది. ఒకసారి అంతా కూడా కలుపుకుందాము. మూత పెట్టి మరోసారి ఉడికించుకుందాము. చూద్దాం. ఇప్పుడు కొంచెం పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము. అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరికొద్దిసేపు ఉడికించుకోవాలి. చూద్దాము. చూడండి, వాటర్ బాగా రిలీజ్ అయింది. ఒక్క చుక్క కూడా వాటర్ వేయలేదు. మటన్లో నుంచే మనకి వాటరు రిలీజ్ అయింది. అంతా కూడా ఒకసారి బాగా కలుపుకుందాం. ఈ వాటర్తోనే మనము విజిల్స్ కొట్టించుకోవాలి. కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. చూద్దాం, విజిల్ చల్లారిపోయింది. చూడండి, మటన్ 90% ఉడికిపోయింది. వాటర్ కూడా వచ్చినాయి. దాదాపు 1 గ్లాస్ దాకా వాటర్ ఉంటాయి.
దీనికి అనుగుణంగా మనం వెసురు వేసుకోవాలండి. ఒక గ్లాస్ దాకా ఉండొచ్చు. ఇప్పుడు మనము శుభ్రం చేసుకున్నటువంటి బియ్యాన్ని వేసుకోవాలి. మీరు కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. అంతా ఒకసారి కలుపుకుందాం. 2 గ్లాసుల బియ్యానికి మటన్లో ఉన్న వాటర్ పోగా 2 గ్లాసుల వాటర్ ఎక్స్ట్రా వేసుకుంటున్నానండి. అంటే టోటల్గా 3 గ్లాసుల పైనే వేసుకున్నట్టు మనము. అంతా ఒకసారి బాగా కలుపుకుందాం. రుచికి తగ్గట్టు కాస్త ఉప్పు వేసుకోవాలి. కొంచెం పుదీనాకులు, కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక్క విజిల్ రానివ్వాలి. ఒక్క విజిలే సరిపోతుందండి. చూద్దాం, విజిల్ చల్లారిపోయింది. గుమగుమలాడుతూ మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ బిర్యానీలోకి వేరే గ్రేవీ ఐటమ్స్ అవసరం లేదండి. పెరుగు రైతా కూడా అవసరం లేదు. జ్యూసీగా భలే ఉంటుంది. వేడివేడిగా ఇలానే తినేసేయచ్చు. చాలా బాగుంటుంది. చూడండి, ఒకసారి అంతా కూడా ఇట్లా కలుపుకుందాము. ఎమ్మీగా బిర్యానీ రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.